ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి దీని ద్వారా మీ యొక్క ఫొటోస్ ని మీరు ఎడిట్ అనేది చేశారనుకోండి, మళ్ళీ ఈ అప్లికేషన్ ని మాత్రం మీరు వదలరు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. పైగా స్టార్టింగ్ కంటే మన యొక్క ఫోటోని అద్భుతంగా హై క్వాలిటీతో హై రేంజ్ లో మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫేస్ టూన్ అనమాట. మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీకు అన్లిమిటెడ్ యాడ్స్ తో పాటుగా ప్రో ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్. అందు గురించే మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ ప్రో అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. రూపాయి పే చేయకుండానే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ వన్స్ మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా మీకు ఇక్కడ మీకు సమ్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే డెమోస్ ని కూడా ట్రై అనేది చేయొచ్చు. లేదనుకుంటే మీరు ట్రై టు డెమో ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు సమ్ ఫొటోస్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ నుంచి. వీటిని కూడా మీరు ఇక్కడ నుంచి ట్రై అనేది చేయొచ్చు. లేదు, డైరెక్ట్ గా మీకు సంబంధించిన ఫొటోస్ ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా చేయొచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైన మీకు గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ మీకు గ్యాలరీ రిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది. thereafter ఇక్కడ నుంచి నేను ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. ఇది నార్మల్ ఫోటో. thereafter నేను నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయడం జరిగింది. మీరు కింద చూసుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయంటే నిజంగా మన యొక్క ఫోటోని మనం హై క్వాలిటీలో ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఫేస్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. thereafter మీ యొక్క ఫేస్ ని మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను స్మైల్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయడం జరిగింది. నా ఫోటోలో స్మైలే లేదు, అసలు నేను స్మైల్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు స్మైల్ ఇచ్చినట్టు. దీంతో పాటుగా మీ యొక్క నోస్ ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చిన్నగా పెద్దగా మీ యొక్క హైబ్రోస్ ఎలా కావాలి అనుకుంటే అలా, మీ యొక్క లిప్స్ ఎలా ఉండాలనేది మొత్తం విడ్త్ హైట్ సైజ్ మొత్తం మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. thereafter ఇక్కడ మీకు సెకండ్ వన్ ఆప్షన్ స్మూత్నెస్ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మన యొక్క ముఖం పైన ఏదైనా ఉన్నట్లయితే మీరు ఈ విధంగా చేసిన మరుక్షణమే మీరు ఇక్కడ స్మూత్ ఆప్షన్ చూస్ అనేది చేసుకోండి. thereafter మీరు ఈ విధంగా చేయండి. ఆటోమేటిక్ గా మన యొక్క ఫోటో ఎంత స్మూత్ గా ఏదైనా మరకలు ఉంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు స్మూతర్ ఆప్షన్ ని యూజ్ అనేది చేయండి. thereafter మీరు చూసుకోవచ్చు మన యొక్క స్కిన్ పైన ఏమున్నా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది అనమాట. మీరు యొక్క బ్రష్ ని మీరు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. మీరు ఎంత స్మూత్ గా కావాలి అనుకుంటే అంత స్మూత్ గా మీరు చేసుకోవచ్చు అనమాట. thereafter పైన మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. తర్వాత మీకు రీషేప్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. దీని ద్వారా మీ యొక్క ఫోటోని ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను బ్యాక్ అని వెళ్ళడం జరిగింది, నాకు అవసరం లేదు అది. దీంతో పాటుగా మీకు సంబంధించిన టీత్ ఐస్ మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి బ్రైట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఆప్షన్ ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. thereafter నేను కళ్ళని కొంచెం గ్లో అనేది చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చేయడం జరిగింది చూడండి. thereafter మీరు డన్ అనే ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దీంతో పాటుగా దీంట్లో మనకు సమ్ ఫిల్టర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీ యొక్క ఫోటో ఏ రేంజ్ లో కావాలి అనేది మొత్తం ఫిల్టర్స్ మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. నేను నార్మల్ గా ఈ విధంగా జూమ్ చేశాను కాబట్టి అలా మనకు కనిపించడం జరిగింది. మీకు లైటింగ్ ఎఫెక్ట్ తో ఇలా కనిపిస్తుంది. మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటో కలర్స్ ని కావచ్చు, మీరు దేన్ని కావాలి అనుకుంటే దాన్ని అన్ని ప్రో ఫీచర్ లో మీరు ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ అనేది చేయడం జరిగింది. ఇన్ కేస్ మీ బ్యాక్గ్రౌండ్ లో స్కై ఉన్నట్లయితే మాత్రం మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో ఆ స్కై ని కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు పైన మేఘాలు ఉన్నట్టు మీరు ర్యాండమ్ గా ఏ స్కై కావాలనుకుంటే ఆ స్కై ని మీరు ఎక్కడి నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా, తగ్గించుకోవాలనుకున్నా, ఎలా కావాలి అనుకుంటే అలా మీ యొక్క ఫొటోస్ ని మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఆ కలర్ కావచ్చు,
చూడొచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనం ఎంత సూపర్ గా మన యొక్క ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు అంటే అసలు హై లెవెల్ అని చెప్పుకోవచ్చు. పైగా దీంట్లో మీకు చూడడానికి ఒక యాడ్ కూడా అయితే ఉండడం అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్. అంతా ఫ్రీగా ఉంటుంది. మీరు మీ యొక్క ఫోటోలో టెంపరేచర్ ని పెంచుకోవాలనుకున్నా, గ్లోని పెంచుకోవాలనుకున్నా మొత్తం ఆప్షన్స్ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీకు పీచ్ ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క ఫోటోలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ఈ విధంగా పీచ్ ని మీరు డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ ట్యాప్ చేసిన మరుక్షణం ఇక్కడ నుంచి కలర్ అక్కడ ఆటోమేటిక్ గా మనకు అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఆప్షన్ మనకు సూపర్ గా పనిచేస్తుంది. ఈ విధంగా 1, 2 కాదు, మన యొక్క స్కిన్ ఉంటుంది చూడండి, ఆ స్కిన్ యొక్క కలర్ ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకు మేకప్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ వన్ మీరు ట్యాప్ అనేది చేయండి. మీ యొక్క స్కిన్ కలర్ ఏ రేంజ్ లో ఉండాలి అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఈ కలర్ ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. thereafter మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్ కూడా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీ యొక్క ఫోటోని మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి మనకు కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలి అనేది ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోని వన్స్ మీరు డన్ పైన క్లిక్ అనేది చేయండి. thereafter పైన మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. thereafter మీ యొక్క వన్స్ ఫోటోని సేవ్ అనేది చేయండి. thereafter మీరు గ్యాలరీలో చూసుకోవచ్చు. మీ యొక్క ఫోటో రేంజే వేరు ఉంటుంది అనమాట. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది ముందు ఫోటో, మనం అంటే ఏమి ఎడిట్ చేయక ముందు ఫోటో ఇది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎడిట్ చేసిన ఫోటో ఒకసారి చూడండి. వావ్, అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఆ రేంజ్ లో మన యొక్క ఫోటో అయితే మనకు ఎడిట్ కావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. పైగా అన్ని ప్రో ఫీచర్స్ మీరు ఫ్రీగా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను ఈ గ్రీన్ కలర్ లో కూడా ఎడిట్ అనేది చేయడం జరిగింది. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని కింద నుంచి వన్స్ మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.